నిజంగా నల్గొండ కోర్టు అంటే నల్గొండ కోర్టేనోళ్ళ. ఆ కోర్టుని ఇప్పుడు తారీఫ్ చేయనోళ్ళు లేరు. కోర్టుకి తీర్పుకి మారకుండా అన్ని కోర్టులు నల్గొండ కోర్టు లెక్క తీర్పు చెప్పాలని డిమాండ్ చేస్తాడు. ఇంతకు నల్గొండ కోర్టు గురించి గింతగనం ఎందుకు చెప్తున్నావవ్వా అంటారా? పారి ఎందుకో కొంచెం అట్లా చెప్పుకుందాం నడువురి. నల్గొండ కోర్టు గురించి గింతమంది ఎందుకు మాట్లాడుకుంటారో మీకు ఎరకైంది అనొల్లా. ఇగో వీడున్నాడు చూడు, వీడు మనిషి కాదు, కంతి రోడ్డు దీమానగాడు. వీనికి నల్గొండ కోర్టు డైరెక్ట్ 51 ఏళ్ల జైలు శిక్ష వేసింది. అవంటే 51 ఏళ్ల జైలు. అసలైతే యావజ్జీవ కారాగార శిక్ష అంటే 14 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటాయి అని అంటారు కదా. కానీ ఈయనకు మాత్రం 51 ఏళ్ళు జైలునే ఉండాలని జడ్జి రోజారామని మేడం తీర్పు చెప్పింది. ఇంతకు వీడు చేసిన తప్పేందంటారా? అది తెలితే వాడిని దొరకబట్టి షెప్ అందుకొని కొడతారు మీరే. 5 ఏళ్ల కిందట ఈడు పాపకు బిజ్జిని కిడ్నాప్ చేసి బలిమిటి చేసిండు. బుజ్జోలమ్మ నాయన కేసు వేసిరు. నల్గొండ కోర్టు విచారణ చేసి 5 ఏళ్లకు తీర్పు చెప్పింది. పోక్సో కానూన్ కింద 20 ఏళ్ళు, కిడ్నాప్ కేసు కింద 10 ఏళ్ళు, SC/ST అట్రాసిటీ కేసు కింద ఇంకో 20 ఏళ్ళు, మొత్తం కలిపితే 50 ఏళ్ళు వీడు జైల్లోనే ఉండాలని రోజారామని మేడం చెప్పిందోళ్ళ. నాకైతే ఈ తీర్పు మస్తు నచ్చింది. లేకుంటే ఏంది, అన్నం పుణ్యం తెలవనోళ్ళను గిట్లా గోసవుచ్చుకునేటోళ్ళను అసలు రోడ్డు మీద ఉంచొద్దల్లా. అవునా కాదా? 121 ఆఫ్ 2015 ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోక్సో యాక్ట్ అనేది వచ్చిన తర్వాత ఇది మొదటి కేసు అండి. అక్యూజ్డ్ విక్టిమ్ని మభ్యపెట్టి తీసుకొని వెళ్ళి టీ ప్యాకెట్స్ అమ్మే ఒక చిన్న మైనర్ అమ్మాయిని 11 ఇయర్స్ ఓల్డ్ బేబీని తీసుకొని వెళ్ళి సెక్షువల్ అసాల్ట్ కమిట్ చేసి దేర్ ఆఫ్టర్ ఆ అమ్మాయిని చంపేసి తీసుకొచ్చి మురికి కుంటలో వేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మన పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ సాక్షులని ఆన్ టైం టు టైం ప్రొడ్యూస్ చేశారు. ఇవాళ ఈ తుది నిర్ణయం అన్నది జడ్జి గారు ఇవ్వడం జరిగింది. విక్టిమ్స్కి న్యాయం జరిగింది. సో ఇలాంటి శిక్షలు పడినప్పుడు తెలియాలి, ఇలాంటి తప్పు చేస్తే జనాలలో కూడా ఒక అవేర్నెస్ అన్నది తీసుకురావాలి. ఇలాంటి తప్పు చేస్తే చిన్న పిల్లల మీద తప్పు చేస్తే ఇలాంటి శిక్షలు అన్నవి పడతాయి అన్నది అందరికీ తెలియాలి.